ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మీ అందరూ కూడా బాగున్నారా? ప్రతిదినం వస్తున్న వాగ్దానాలు చూస్తూ మహిమపరుస్తూ ఉన్నారా? దేవుణ్ణి ఉజ్జీవంగా ఆర్పాటంగా కనపరుస్తూ మీ జీవితంలో దేవుని ముందు పెట్టుకొని వెళ్తున్నారా? దేవుని బిడ్డలారా, అది ధన్యత, అది ఆశీర్వాదం, క్రైస్తవుని లక్షణం, క్రైస్తవుని యొక్క బాధ్యత, దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారి యొక్క జీవిత విధానం. కాబట్టి ఈ రోజు దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు చూద్దాం. పరిశుద్ధ దేవుని గ్రంథంలోంచి కీర్తనలు 37వ దావీదు కీర్తన 28వ వచనం చదువుకుందాం. ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించేవాడు, ఆయన తన భక్తులను విడువడు, వారెన్నటికీ కాపాడబడుదురు, కానీ భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. ఈరోజు దేవుని బిడ్డలారా, యెహోవా న్యాయమును ప్రేమించేవాడు, వారెన్నటికీ కూడా విడిచిపెట్టబడరు, వారు ఆశీర్వాదకారకంగా ఉంటారు అనే వాగ్దానాన్ని ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నాడు. రెండోదిగా, భక్తిహీనత వలన నిర్మూలమైపోతాం మనము, మన సంతానము. భక్తిహీనత మనలో ఉంటే మన క్రమక్రమంగా మన తరం అంతరించబడుతుందని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈరోజు భక్తిని అనుసరించి నడుద్దాం. భక్తి అంటే దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు, నేను న్యాయంని ఎక్కువగా ప్రేమిస్తా, మంచిని ఎక్కువగా ప్రేమిస్తా. అందుకనే మీరు ఎక్కడ అడుగు పెట్టినా, మీ చదువుల్లో అయినా, మీ స్కూలింగ్లో అయినా, మీ కాలేజ్లో అయినా, మీ ఉద్యోగాల్లో అయినా, మీ వృత్తి వ్యాపారాల్లోనైనా, మీరు ఏ పనులు చేసుకుంటున్నా, సేవా విధానంలోనైనా, కుటుంబ విషయాల్లోనైనా, భర్త పట్ల, భార్య పట్ల, పిల్లల పట్ల, ఏ విషయంలోనైనా న్యాయాన్నే జరిగించండి. ఎందుకంటే న్యాయం తప్పిపోకుండా నేను చూసుకుంటానని దేవుడే సెలవిస్తున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, న్యాయం అనుసరించి నడవండి, న్యాయాన్నే చేపట్టండి, న్యాయబద్ధంగా నడుచుకోండి. దేవుడు మీ పక్షాన ఉంటాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని వృద్ధిలోనికి నడిపిస్తాడు, ఫలాభివృద్ధిలోనికి నడిపిస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ రోజంతా ఇక నుంచి మనం ఎక్కడ అడుగు పెట్టిన న్యాయంగా ముందుకు వెళ్దాం, దేవుని దీవెని పొందుకుందాం. అందరం కూడా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధంగా, మహోన్నతంగా, గొప్ప దేవ, ఈ దినం మీరు మాకు ఇచ్చిన యొక్క వాగ్దానాన్ని బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం చూస్తూ ఉన్నారు, ఈ వచనాలన్నీ కూడా బిడ్డల పట్ల నెరవేర్పులకు నడిపించాయా, వారి న్యాయాన్ని అనుసరించి నడుచుకున్నట్లుగా మీరే సహాయం చేయండి. ఎక్కడ అడుగు పెట్టినా వారి ప్రతి విషయంలో ప్రభా, ఎక్కడ అపవాది చేత వారు శోధించబడకుండా న్యాయ నిర్ణీతిగా మీరుండి వారికి సహాయం చేయండి. వారిని, వారి సంతానాన్ని ఆశీర్వదింపచేయండి, ఫలింపులకు నడిపించండి. ఈ ఉదయకాలంలో ఎంతమంది ఈ వాగ్దానం చూస్తున్నారు, ఈ వచనాలన్నీ కూడా బిడ్డలకు దీవెనకరంగా, మేలుకరంగా మార్చి ముందుకు కొనసాగించండి. ప్రతి ఒక్కరిని దీవించండి, ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకారకంగా ఉంచేయ. వృత్తి వ్యాపారాల చేతి పనులు దీవించండి, ఉద్యోగాలను ఆశీర్వదించండి, చదువుకుంటున్న వారికి జ్ఞానం ఇవ్వండి, దేశాన్ని, రాష్ట్ర ప్రజలకు మేలు చేయండి, సేవకుల్ని, సంఘాలను జీవింప చేయండి. తండ్రి, బర్త్డేస్, మ్యారేజ్ డేస్ జరుపుకునే వారికి దీవెనలు, శుభములు ప్రకటిస్తూ నీ నామానికి మహిమకరంగా మీరుని ముందుకు కొనసాగించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము గొప్ప తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం మీ సొంతం చేసుకుంటూ అనేక మంచిగా లైక్, షేర్ చేస్తూ, కామెంట్ చేస్తూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమేన్.